విశాఖలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశ్రమ వర్గాలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ప్రదర్శన ఉపయోగపడుతుందని సందర్శకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం మరో అంతర్జాతీయ ప్రదర్శనకు వేదిక అయింది. 20వ భారత అంతర్జాతీయ సముద్రాహార ఉత్పత్తుల ప్రదర్శన 15 ఏళ్ల తర్వాత సాగర తీర నగరంలో జరుగుతోంది. ఆక్వా రంగంలో పేరొందిన దేశ విదేశాల సంస్థలు ప్రదర్శనలో 300 స్టాళ్లు ఏర్పాటు చేశాయి. శుక్రవారం ప్రారంభమైన ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగనుంది. ప్రదర్శనలో అతిపెద్ద అక్వేరియం, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరికరాలు పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. యంత్ర సామాగ్రి, శీతలీకరణ విధానం, తక్కువ మందులు ఉపయోగించి రొయ్యలు, చేపలు సాగు చేసే తీరు, రసాయనాలు లేకుండా సముద్రాహారాన్ని భద్రపరిచి ఎగుమతికి సిద్ధం చేయడంలోని మెలకువను వివరించే స్టాళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా అదృష్టం ఇలాంటి అవకాశం రావటం కూడా వైజాగ్కి. సో వీఆర్ వెరీ హ్యాపీ. We are buying a lot of product from here and we are very happy with that. It's very knowledgeable for a person like an American to come here and see what all India can offer. With all these buyers around, India is going to be a major player, and being a major player, all the farmers are going to get, better exposure, better pricing, I hope, and it's going to be a better market. 3 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో శుక్ర, శనివారాల్లో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే ప్రదర్శనకు అనుమతి ఉంది. ఆదివారం సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పించనున్నారు.